ఇంగ్లాండ్తో 4వ టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 5 టెస్టుల సిరీస్లో ఒకటి మాత్రమే గెలిచిన భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. సిరీస్పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి 4వ టెస్టుకు దూరమయ్యాడు. అధికారికంగా బీసీసీఐ నుంచి ప్రకటన రాకపోయినా హర్యానా పేసర్ అంశుల్ కంబోజ్ను జట్టులోకి తీసుకోవడంతోనే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు గాయపడ్డంతో పాటు రిషబ్ పంత్ కూడా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటూ ఉండడంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంత్ను కేవలం బ్యాటర్గానే జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. గత 3 టెస్టు మ్యాచ్ల్లో అవకాశం అందుకుని కుల్దీప్ యాదవ్ 4వ టెస్ట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ గాయాల నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించి ఆ లోటును భర్తీ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తుది జట్టులో కొనసాగుతుండగా ఆకాష్ దీప్ స్థానంలో అంశుల్ కంబోజ్ అరంగేట్రం చేయనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ బరిలోకి దిగనున్నాడు. రిషబ్ పంత్ కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడనున్నాడు. మిగతా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం అయితే లేదు. 3 టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ను తప్పించాలి అనుకుంటే మాత్రం సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్లో ఒకరు తుది జట్టులోకి రానున్నారు.